నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరి మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని సోషల్ మీడియాలో నెట్టింట్లో ఎంత హాట్ టాపిక్గా మారిందో వీళ్ళ పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలు కూడా అందరికీ చాలా ఆసక్తికరంగా ఓ విధంగా చెప్పుకోవాలంటే ఓ ఇన్స్పిరేషన్గా నిలిచాయి ఈ యంగ్ కపుల్ చేస్తున్న పనులు అని చెప్పాలి. ప్రొఫెషనల్ లైఫ్లో స్టార్ హీరోయిన్లుగా ఎంత బిజీగా ఉన్నా సొసైటీ కోసం వాళ్ళు ఏదైనా చేయాలని, ముఖ్యంగా తమ సొంత ఊరి కోసం ఏదైనా చేయాలని విజయ్ దేవరకొండ స్టార్ట్ చేసిన దేవరకొండ ఫౌండేషన్ ద్వారా తన ఊరిలోని పిల్లలకి స్కాలర్షిప్ని అందిస్తాను అంటూ పెళ్ళైన తర్వాత తన సొంత ఊరికి వచ్చినప్పుడు ఇచ్చిన మాటని ఇప్పుడు స్వయంగా నిలబెట్టుకున్నారు. ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తన ఫ్యామిలీతో కలిసి తన తండ్రి పుట్టి పెరిగిన ఊరైన అచ్చంపేటలోని తుమ్మన్నపేటకు వెళ్ళి అక్కడ విద్యార్థులు 9వ తరగతి 10వ తరగతి చదివి 2026 సంవత్సరంలో టాప్ ర్యాంకర్స్గా నిలిచిన అచ్చంపేట మండలం పరిధిలోకి వచ్చే 46 గవర్నమెంట్ స్కూల్లోని దాదాపు 180 మంది స్టూడెంట్స్కి వాళ్ళే దగ్గరుండి స్కాలర్షిప్స్ని అందించిన వైనం ప్రతి ఒక్కరిని నోరెళ్ళబెట్టుకునేలా చేశాయి. నిజం చెప్పాలి అంటే రియల్ హీరోలుగా కాకుండా రియల్ హీరోలుగా ఇలా మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోలు చేస్తున్న పనులు ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. అలా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు వాళ్ళు స్కాలర్షిప్ని ఇస్తాము అన్న మాటను నిలబెట్టుకోవడం మాత్రమే కాదు, విజయ్ దేవరకొండ ఎంతో ఎమోషనల్ అవుతూ మాట్లాడిన తీరు కూడా అందరినీ నోరెళ్ళబెట్టేలా చేసింది. ఇక తాను చెప్పుకొస్తూ తన సొంత ఊరంటే తనకి చాలా ఇష్టమని, ఎప్పటి నుంచో తనకి కోరికని తన సొంత ఊరికి తాను ఏదైనా చేయాలని ఆ ఉద్దేశంతోనే దేవరకొండ ఫౌండేషన్ని స్టార్ట్ చేశాము అని, అలా ప్రతి సంవత్సరం చదువులో బాగా రాణించిన పిల్లలకి వాళ్ళకి ఎంకరేజింగ్గా ఉండడానికి ఒక మంచి స్ఫూర్తితో, మంచి అనుభూతితో ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాను అని, దయచేసి దీన్ని మాత్రం కరప్ట్ చేయొద్దు అని, దీనిని కల్తీ చేయకుండా చూడాల్సిన బాధ్యత స్కూల్ ప్రిన్సిపల్ది, హెడ్ మాస్టర్లది, టీచర్లకి ఉంటుందని, ప్రతి సంవత్సరం ప్రతిభ కలిగిన స్టూడెంట్స్ని ఎంచుకొని వాళ్ళకి స్కాలర్షిప్స్ అందే విధంగా సరైన స్టూడెంట్ మంచి సదవకాశాన్ని మిస్ అవ్వకుండా ఉండేలా చూసే బాధ్యత మీదే అంటూ, ఒకవేళ నేను చేస్తున్న ఈ కార్యక్రమంలో ఎక్కడైనా తప్పు జరిగి కల్తీ జరిగిందని తెలిస్తే మా హార్ట్ బ్రేక్ అవుతుంది. అందుకే నేను ఇది ఒక మంచి స్ఫూర్తితో, మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. ఇలా కేవలం నా సొంత జిల్లా మాత్రమే కాదు, నాకు కుదిరినంత వరకు, చాతనైనంత వరకు జిల్లాల నుంచి రాష్ట్రాల వరకు కూడా వెళ్ళాలని ఉంది. ఈ కార్యక్రమం ఇక్కడితో ఆగదు. ఇది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న మొదటి కార్యక్రమం. ఎంతో మంచి సదుద్దేశంతో, మంచి హృదయంతో చేస్తున్న దీనికి మీరందరూ సపోర్ట్ చేయాలి అంటూ, మరోపక్క మంచి మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్స్ని బాగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని అప్రిషియేట్ చేయడం మాత్రమే కాదు, దగ్గరుండి పిల్లలకి చెక్లను అందిస్తూ వాళ్ళని సపోర్ట్ చేసిన విధానం చూస్తున్న ప్రతి ఒక్కరిని నోరెళ్ళబెట్టేలా చేసింది. ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలకి సంబంధించిన విషయాలు ఎన్నో వైరల్ అవుతూ మిగతా సినీ సెలబ్రిటీల మాదిరిగానే వీళ్ళు కూడా అని అనుకుంటారు. కానీ వీళ్ళు అందరిలాగా కాదని, రియల్ లైఫ్కి ఎంత వ్యత్యాసం ఉంటుందో ఓ వ్యక్తిగా విజయ్ దేవరకొండ ఎలా ఆలోచిస్తారో, మరియు అంతేకాకుండా మరి రష్మిక మందన్న కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా వీళ్ళిద్దరూ కలిసి చేసే ఆ పనులు ప్రతి ఒక్కరిని నోరెళ్ళబెట్టేలా చేశాయి. మరి మొత్తానికి పెళ్ళైన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు తీసుకున్న ఈ సంచలనాత్మకమైన నిర్ణయం, పైగా ఆ మాట నిలబెట్టుకున్న విధానం, ఒకటి కాదు రెండు కాదు 180 మంది పిల్లలకి స్కాలర్షిప్ని వాళ్ళ చేతుల మీదుగా అందించిన తీరు రీసెంట్గా వెలుగులోకి వచ్చి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ క్యూట్ కప్పుల గురించి మాట్లాడుకునేలా చేశారు. ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వస్తుంటే మరి విజయ్ దేవరకొండ, రష్మికలు చేసిన ఈ పని ఇప్పుడు ఇంకొకసారి హాట్ టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.